హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ ఆస్పిరెంట్స్ 1 2 3. మనం పాలిటీలో వచ్చేసి ముఖ్యమైన ఇంపార్టెంట్ 500 బిట్స్లో పార్ట్ 1లో మనం ఇప్పుడు నేర్చుకుందామండి. యాక్చువల్గా ఈ వీడియోలో మనం ఈ పాలిటీ గురించి నేర్చుకుందాం. మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు అని క్వశ్చన్ వచ్చింది. ఇందులో వచ్చేసి మనకు ఆన్సర్ బిఆర్ అంబేద్కర్ అండి. భారత రాజ్యాంగ పితామహుడు అయినా సరే, భారత డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అన్నా సరే బిఆర్ అంబేద్కర్గా మనం చెప్పుకోవచ్చు. సో క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఒకటి రెండు క్వశ్చన్స్ అనేటివి ఫామ్ చేస్తూ ఆన్సర్స్ చెప్తానండి. సో తర్వాత మనకు రాజ్యాంగ పితామహుడు ఎవరు అనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. ఇతన్నే మన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా కూడా చెప్తారు. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు అన్నా సరే మనకు బిఆర్ అంబేద్కర్గా చెప్పుకోవచ్చు. తర్వాత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అని క్వశ్చన్ అనేది అడిగారు. అలాగే మనకి రాజ్యాంగ పరిహారపు హక్కు ఉంటుంది కదండి. ఆ రాజ్యాంగ పరిహారపు హక్కుని మనకి ఆత్మ వంటిదని చెప్పినది ఎవరు అని కూడా అడిగిన అని దానికి ఆన్సర్ వచ్చేసి బిఆర్ అంబేద్కర్. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు వచ్చేసి మనకు ఆర్టికల్ 32 అండి. ఆర్టికల్ 32నే మనం రాజ్యాంగ పరిహారపు హక్కు అని అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది. యాక్చువల్గా మనకి రాజ్యాంగాన్ని తయారు చేసుకునేటప్పుడు రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడింది. సో రాజ్యాంగ పరిషత్ అనేది 1946 డిసెంబర్ 9న మనకి మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వచ్చేసి చాలామంది హాజరయ్యారు. ఈ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి సచ్చిదానంద సిన్హా అనే అతను తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నాడు. మొదటి సమావేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. తర్వాత మనకి 1946 డిసెంబర్ 11న మనకి శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనే అతను నియామకం జరిగింది. మొదటి అధ్యక్షుడిగానేమో తాత్కాలిక అధ్యక్షుడు 1946 డిసెంబర్ 9న డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఉంటే, తర్వాత నెక్స్ట్ జరిగిన సమావేశం 1946 డిసెంబర్ 13న జరిగింది. ఈ సమావేశానికి రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకున్నారు. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు. ఇంతకుముందు చెప్పుకున్నట్లే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా నియమించారు. తర్వాత భారత రాజ్యాంగం రూపొందించడానికి పట్టిన సమయం ఎంత? భారత రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనే టైం అనేది పట్టింది. యాక్చువల్గా మనకి భారత రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పడితే మనకి అతి తక్కువ టైం పట్టిందేమో అమెరికా రాజ్యాంగం అండి. అతి తక్కువ కాలంలో రాసినదేమో అమెరికా వచ్చేసి అతి తక్కువ కాలం పట్టింది. అతి ఎక్కువ కాలం పట్టిన రాజ్యాంగం ఏది అని అంటే ఆస్ట్రేలియా రాజ్యాంగం అండి. ఎక్కువ కాలం పాటు రాసిన రాజ్యాంగం ఆస్ట్రేలియా రాజ్యాంగం. తర్వాత వచ్చేసి భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది. భారత రాజ్యాంగం అనేది 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించబడింది. సో భారత రాజ్యాంగం అనేది 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించబడింది. కాబట్టి మనం నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామండి. నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. క్వశ్చన్ ఇలా కూడా ఫ్రేమ్ చేయొచ్చు. నవంబర్ 26ని ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నారు అని అంటే రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. తర్వాత భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందని క్వశ్చన్ అడగవచ్చు. భారత రాజ్యాంగం వచ్చేసి 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. సో అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని అంశాలు అనేటివి వెంటనే అమల్లోకి వచ్చాయి.
తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది అని అంటే భారత రాజ్యాంగం. ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది అని అంటే భారత రాజ్యాంగం. దృఢ రాజ్యాంగం ఏది అని అంటే అమెరికా రాజ్యాంగం. అంటే దృఢంగా ఉండే రాజ్యాంగం ఏది అని అంటే అమెరికా రాజ్యాంగం అని చెప్పొచ్చు. మన రాజ్యాంగం అనేది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. మన రాజ్యాంగం వచ్చేసి దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల కలయిక అని చెప్పుకోవచ్చు. తర్వాత రాజ్యాంగ ప్రవేశిక ఏ దేశం నుండి గ్రహించబడింది అనే క్వశ్చన్ ఉంది. రాజ్యాంగ ప్రవేశిక అనేది మనం అమెరికా నుంచి తీసుకున్నామండి. రాజ్యాంగ ప్రవేశికలు ఏమంటుందనంటే భారత ప్రజలమైన మేము మా భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యాంగాన్ని ఈ ప్రియంబుల్లో మెన్షన్ చేసి ఉంటుంది. తర్వాత మనకి ప్రాథమిక హక్కులు ఏ దేశం నుండి గ్రహించబడ్డాయంటే ప్రాథమిక హక్కులు అనేటివి ఫండమెంటల్ రైట్స్ అనేటివి అమెరికా నుండి గ్రహించడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కులు వచ్చేసి మనకి 12 నుంచి 35వ ఆర్టికల్ దాకా ఉంటాయండి. గుర్తుంచుకోండి, 12 నుంచి 35వ ఆర్టికల్ దాకా ఉండేటివి ప్రాథమిక హక్కులు. ఇవి అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించబడ్డాయి. ఆదేశిక సూత్రాలు వచ్చేసి ఏ దేశం నుండి గ్రహించబడ్డాయి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటివి క్వశ్చన్ అడిగితే ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు అనేటివి గ్రహించబడ్డాయి. ఈ ఆదేశిక సూత్రాలు వచ్చేసి మనకి 36 నుండి 51వ ఆర్టికల్ వరకు ఉంటాయండి. ఆదేశిక సూత్రాలు 51A వరకు 51 వరకు ఉంటాయి. 51A మనకి ప్రాథమిక విధులు ఉంటాయి. ప్రాథమిక విధులు ఏ దేశం నుండి గ్రహించబడ్డాయంటే రష్యా అండి. ప్రాథమిక విధులు ఏ దేశం నుండి గ్రహించబడ్డాయంటే రష్యా. మనకి ప్రాథమిక విధులు 51A అనేది 51Aలో భాగంగా ఉంటాయి. ఈ ప్రాథమిక విధులు వచ్చేసి మనకి 10 ఉంటాయండి. మనకి 11వ ప్రాథమిక విధి అనేది 2006లో 82వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యని అందించడం అనేది ప్రాథమిక విధిగా పేర్కొన్నారండి. మనకి ప్రాథమిక హక్కులు చూసుకున్నట్లయితే ఈ ప్రాథమిక హక్కులు అనేటివి సుప్రీంకోర్టు చేత రక్షించబడతాయి. కానీ ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధులు అనేటివి సుప్రీంకోర్టు చేత రక్షించబడవు. తర్వాత అత్యవసర పరిస్థితులు ఏ నిబంధనలు ఏ దేశం నుండి గ్రహించబడ్డాయి అని క్వశ్చన్ ఉంది. అత్యవసర పరిస్థితి అనేది జర్మనీ నుంచి తీసుకోవడం జరిగింది. జర్మనీ రాజ్యాంగం నుంచి అత్యవసర పరిస్థితులు అనేటివి తీసుకోవడం జరిగింది. ఈ అత్యవసర పరిస్థితి వచ్చేసి మనకి 3 రకాలైన అత్యవసర పరిస్థితి ఉంటుంది. ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి, రెండవది ఆర్థిక అత్యవసర పరిస్థితి, మూడవది వచ్చేసి అంతర్గత అత్యవసర పరిస్థితి. ఇందులో వచ్చేసి మనకి 3 రకాలైన ఆర్టికల్స్ ఉంటాయండి. ఒకటి 352, ఇంకొకటి 356, ఇంకొకటి వచ్చేసి 360. తర్వాత ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయని ఇక్కడ అడిగాడండి. మనకి భారత రాజ్యాంగంలో ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకి ఆస్తి హక్కును తొలగించారండి. ఇంతకుముందు వచ్చేసి మనకి 7 ప్రాథమిక హక్కులు ఉండే. ఆస్తి హక్కు అనేది ఇప్పుడు మనకి 31Aలో ఉండేది. ఇప్పుడు మనకి అది 31A నుంచి సపరేట్ చేశారండి. తర్వాత ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుండి తొలగించారు అని అంటే 44వ రాజ్యాంగ సవరణ 1978. 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు. రాజ్యాంగ పరిహారపు హక్కు ఏ ఆర్టికల్లో ఉంది? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆర్టికల్ 32 ప్రకారం రాజ్యాంగ పరిహారపు హక్కు ఉంటుంది. ఇది భారతదేశానికి ఆత్మ వంటిదని బిఆర్ అంబేద్కర్ పిలిచాడు. సో ఆర్టికల్ 32 ఏంటిదని అంటే మనకి 4 రకాలైన రిట్లను జారీ చేస్తుందండి. ఒకటి హేబియస్ కార్పస్, రెండోది వచ్చేసి మాండమస్, మూడోది వచ్చేసి సెర్షరీ, నాలుగోది వచ్చేసి కో వారెంట్. సో ఇవన్నీ మీకు కొద్దిగా లెంతీగా ఉండొచ్చు కానీ యూజ్ అయ్యేటి. ఇలా ఇంటర్లింక్డ్గా చదవండి ఎప్పుడు చదివినా కానీ. తర్వాత విద్యా హక్కు ఏ ఆర్టికల్లో ఉంది అంటే ఆర్టికల్ 21A అనేది విద్యా హక్కులో ఉంది.
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని అంటారు. 21A వచ్చేసి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఏంటిదని అంటే 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకి ఉచిత నిర్బంధ విద్య అనేది అమలు చేయాలనేది విద్యా హక్కులో ఉంది. ఈ విద్యా హక్కు గురించి వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 2009 నుంచి ఉంది. కానీ ఆర్టికల్ అమల్లోకి వచ్చింది 2010లో. ఆర్టీ యాక్ట్ 2009 అనేది వచ్చింది. తర్వాత ప్రాథమిక విధులు ఏ కమిటీ సిఫార్సు మేరకు చేయబడ్డాయి అంటే స్వరణ్ సింగ్ కమిటీ మేరకు సిఫార్సు చేయబడ్డాయి ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులు మనకి 36 నుంచి 51 వరకు ఉంటాయండి. ఇందులో చూసుకోవాలి. ఇందులో మనకి సిద్ధాంతాలను బట్టి మనకి కొన్ని రకాలైన ప్రాథమిక విధుల్ని విభజించారు. ఒకటేసి గాంధేయవాద ప్రాథమిక విధులు అని, తర్వాత వచ్చేసి లక్ష్యాత్మక ప్రాథమిక విధులు అని ఇలా డివైడ్ చేశారు. అదొకటి చూసుకోండి. తర్వాత మినీ రాజ్యాంగం అని ఏ సవరణని పిలుస్తారంటే 42వ రాజ్యాంగ సవరణ 1976ని మినీ రాజ్యాంగ సవరణ అంటారు. 42వ రాజ్యాంగ సవరణ 1976ని మినీ రాజ్యాంగ సవరణ అంటారు. తర్వాత భారత పార్లమెంట్లో ఏ సభలు ఉంటాయంటే ఒకటి లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి. మనం చూసుకున్నట్లయితే భారత పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, మరి రాష్ట్రపతి ఉంటాడు. లోక్సభకి మనకి తెలిసినట్టే లోక్సభ పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు, రాజ్యసభ పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరాలు. రాష్ట్రపతి గురించి తెలుసుకున్నట్లయితే మనకి రాష్ట్రపతి కాలం వచ్చేసి 5 సంవత్సరాలు. సో ఈ రాష్ట్రపతి మనకి నైష్పాతిక పద్ధతిని ఎన్నుకోబడతాడు అని అంటే మనకి ఎంపీలు ఎమ్మెల్యేల చేత ఎన్నిక అనేది జరుగుతుంది. ఇదొకటి గుర్తుంచుకోండి. లోక్సభ సభ్యుని కనీస వయసు వచ్చేసి 25 సంవత్సరాలు ఉండాలి. రాజ్యాంగ సభ సభ్యుని కనీస వయసు ఎంత ఉండాలి అంటే 30 సంవత్సరాలు ఉండాలి. సో రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత అంటే 6 ఏళ్ళు, లోక్సభ పదవీ కాలం ఎంత అంటే 5 ఏళ్ళు. భారత ప్రధానిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. భారత ప్రధాని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. ఇప్పుడు రాష్ట్రపతి వచ్చేసి ద్రౌపది ముర్ము. ఈ రాష్ట్రపతి యొక్క మన ఏంటిదనంటే మన ద్రౌపది ముర్ము యొక్క రాష్ట్రం ఏది అంటే ఒడిస్సా అండి, ఒడిస్సాలో. తర్వాత మనకి రాష్ట్రపతిని మనం మహాభియోగ తీర్మానం ద్వారా అంటే అభిశంసన తీర్మానం ద్వారా తీసేయచ్చు. కానీ ఇప్పటి వరకు ఏ అభిశంసన తీర్మానం అనేది యాక్సెప్ట్ చేయలేదు, ఎవరిని తీసేయలేదు కూడా. అలా ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.